ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 5Dలో అయితే ఉన్నాము. ఈ జోన్ 5Dలో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ నెంబర్ 1 అనమాట. ఈ బ్లాక్ నెంబర్ 1లో ప్రెసెంట్ జరుగుతున్న పనులు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే సివేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కలెక్టర్ రోడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. మొత్తం 37.12 కిలోమీటర్ల వరకు ఇంటర్నల్ రోడ్స్. ఆ ఇంటర్నల్ రోడ్స్లో కలెక్టర్ రోడ్స్ అంటే 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కలెక్టర్ రోడ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రోడ్స్ ఏంటంటే 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. కొన్ని రోడ్స్ 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా కొన్ని రోడ్స్ ఏంటంటే 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఈ మొత్తం కలెక్టర్ రోడ్ అన్నమాట. ఈ కలెక్టర్ రోడ్ వైపు ప్రెసెంట్ స్టోమ్ వాటర్ డ్రైన్, అలాగే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, ఇంకా సేవేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ జోన్ 5Dకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ జోన్ 5D ఇప్పుడు ఎలా ఉందో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎల్పిఎస్ జోన్ 5D ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ 5D వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది చూసారా, అలాగే ఇగ్నో యూనివర్సిటీ అవన్నీ. అటువైపే ఒక బ్లాక్ 1, బ్లాక్ 2, అంటే బ్లాక్ 2 ఏంటంటే తుళ్ళూరు విలేజ్ అనమాట. బ్లాక్ 3, 4 తుళ్ళూరు విలేజ్ దాటిన తర్వాత అయితే వస్తాయి. మొత్తం ఈ జోన్ 5Dలో 4 బ్లాకులు ఉంటాయి. ప్రెసెంట్ మీరు చూస్తుంది వచ్చేసి బ్లాక్ నెంబర్ 1. ఈ బ్లాక్ నెంబర్ 1లో చూడండి, రోడ్లన్నీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు, అంటే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, పవర్ లైన్స్కి సంబంధించిన పనులు, ఇంకా ఐసీటీ లైన్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే సివేజ్ కోసం మ్యాన్ హోల్స్ని కూడా రెడీ చేస్తున్నారు. ఇదంతా బ్లాక్ 1 అనమాట. ఈ 5D మొత్తం 1159.28 ఎకరాల్లో అయితే ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 37.12 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ అంటే కలెక్టర్ రోడ్స్తో కలుపుకొని ఈ రోడ్లని ఎలా కేటాయించారంటే ఏ రోడ్ ABCD అని కేటాయించారు. ఏ రోడ్లు వచ్చేసి కలెక్టర్ రోడ్స్, అవి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. బి రోడ్లు వచ్చేసి 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. సి రోడ్లు వచ్చేసి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇంకా డి రోడ్లు వచ్చేసి 12 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, స్టోమ్ వాటర్కి సంబంధించిన డక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కింద పీసీసీ వేసిన తర్వాత సైడ్ వాల్స్ అయితే కడుతున్నారు. ఈ సైడ్ వాల్స్ కోసం షట్టరింగ్ అయితే చేస్తున్నారు. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్ కానీ, పవర్ లైన్స్ కానీ, ఐసీటీ లైన్స్ కానీ, ఇంకా సెవేజ్ కానీ, ఇంకా రీయూజ్ వాటర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్స్ మొత్తం రెడీ చేస్తారు. ప్రతి ఒక్క అంటే కలెక్టర్ రోడ్స్కి ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా వస్తాయి. అలాగే ఈ ఎల్పిఎస్ జోన్ 5లో ABCD అని 4 జోన్లు అయితే ఉంటాయి. ఈ 5Dలో వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి 69.38 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 68.69 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. సెవేజ్ వచ్చేసి 25.05 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ ABCD ఈ 4 జోన్లు కలిపి దాదాపు 39.50 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కడతారు. అలాగే రియూజ్ వాటర్ లైన్స్ వచ్చేసి 73.97 కిలోమీటర్ల వరకు ఈ 5Dలో వరకు అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టుల్ని రెడీ చేస్తున్నారు. కింద శాండ్ ఫిల్లింగ్ చేసిన తర్వాత దానిపైన పీసీసీ పోసి దాని సైడ్ వాల్స్ అయితే కట్టారు. అంటే ఐరన్ కట్టిన తర్వాత మళ్ళీ షట్టరింగ్ వేసి దాంట్లో కాంక్రీటింగ్ పోసి ఈ డక్ట్ మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ని అయితే పెడుతున్నారు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఫ్లాట్స్ అవన్నీ ఉంటాయి. రెసిడెన్షియల్లో వచ్చేసి విలేజ్ ప్లానింగ్ జోను, లో డెన్సిటీ జోను, మీడియం టు హై డెన్సిటీ జోన్స్, ఇంకా హై డెన్సిటీ జోన్స్ అయితే ఉంటాయి. ఇంకా కమర్షియల్లో వచ్చేసి మిక్స్డ్ యూస్ జోను, జనరల్ కమర్షియల్ జోను, నైబర్హుడ్ సెంటర్ జోను,
టౌన్ సెంటర్ జోను, ఇంకా రీజనల్ సెంటర్ జోను, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోను అయన్నీ ఉంటాయి జోన్‌ల వైస్‌గా. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాల వైపొచ్చేసి బిజినెస్ పార్క్ జోన్, లాజిస్టిక్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రియల్ జోన్స్ అయన్నీ ఉంటాయి. ఇంకా ఓపెన్ స్పేస్ రిక్రియేషన్స్‌లో వచ్చేసి ప్యాసివ్ జోను, యాక్టివ్ జోను, ప్రొటెక్టెడ్ జోను ఇంకా అయన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఇన్ ద ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడేంటంటే గవర్నమెంట్ జోన్ ఉండిద్ది, ఎడ్యుకేషనల్ జోన్ ఉంటుంది, ఇంకా స్పెషల్ జోన్స్ ఉంటాయి. ఇటువైపు కూడా మీరు చూడండి. అంటే ఇక్కడ రోడ్లు ఫార్మ్ అయిన తర్వాత ముందు డక్టులు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రావెల్ ఏసుకొని ఈ రోడ్లన్నిటిని హైట్ పెంచుకుంటారు. అలా లెవెల్ బై లెవెల్ గ్రావెల్ ఏసుకొని హైట్ పెంచుకున్న తర్వాత కంకర్ చిప్స్ ఏసిన తర్వాత మళ్ళీ దానిపైన తార్ రోడ్డు అయన్నీ వేస్తారనమాట. అలా రోడ్లన్నిటిని రెడీ చేస్తారు. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్ అయన్నీ ఉంటాయి. ఏదైతే కలెక్టర్ రోడ్స్ ఉంటాయో ఆ కలెక్టర్ రోడ్స్ నుండి ట్రంక్ రోడ్స్‌కి కనెక్టివిటీ ఇస్తారు. ఆ ట్రంక్ రోడ్స్ మొత్తం అమరావతిలో 35 ట్రంక్ రోడ్స్ నిర్మిస్తున్నారు. ఈ మొత్తం అమరావతి రాజధానిలో రోడ్ నెట్వర్క్ ఎలా ఉండిద్దంటే మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ ఉంటాయి. అయొచ్చేసి 51.73 కిలోమీటర్ల వరకు ఉంటాయి. అయొచ్చేసి 60 మీటర్ల రేట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి 107.86 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు. అయి 50 మీటర్స్ రేట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా సబ్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి 139.53 కిలోమీటర్ల వరకు ఉంటాయి. అయి 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటే 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంది. ఇంకా ఇంటర్నల్‌గా కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో కట్టాయి. ఆ కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 312.34 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. కలెక్టర్ రోడ్స్ అన్నీ ఏంటంటే 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా లోకల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో, ఇంకా 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో, ఇంకా 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్స్ వచ్చేసి 1049.49 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఈ అన్ని రోడ్లు కలుపుకొని 1680.15 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో. అలాగే మీరు ఇటువైపు కూడా చూడొచ్చు. సివేజ్ కోసం మ్యాన్‌హోల్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అటుపక్క ఈ డక్టుల్ని కూడా రెడీ చేస్తున్నారు. ఈ సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ అన్నమాట ఇయన్నీ. ఇప్పుడు మీరు చూసేదంతా ఇదంతా బ్లాక్ 1 అన్నమాట. అలా మొత్తం 4 బ్లాకులు నిర్మిస్తారు. ఈ 4 బ్లాకులు కలుపుకొని దాదాపు 1159.28 కిలోమీటర్ల వరకైతే ఉంటాయి. ఇంకా ఈ జోన్ 5లోనే ఏ అని, బి అని, సి అని అయి కూడా ఉంటాయి. మనం ఇప్పుడు చూసేదొచ్చేసి డీకి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్మోస్ట్ అన్ని ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్యారలల్‌గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ ఎలా అయితే జరుగుతున్నాయో, ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ మ్యాన్‌హోల్స్ అయన్నీ అన్‌లోడ్ అవుతున్నాయి. అలాగే ప్రెజెంట్ మన రాజధాని ప్రాంతంలో ఏంటంటే రోడ్లకు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్‌కి టవర్స్ నిర్మాణం గాని, బంగ్లాస్ నిర్మాణం గాని అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా గవర్నమెంట్ సిటీలో వచ్చేసి ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఐకానిక్ టవర్స్ 5 టవర్ల పనులు జరుగుతున్నాయి. ఇంకా అసెంబ్లీ పనులు గాని, ఇంకా జస్టిస్ సిటీలో ఇంకా హైకోర్ట్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. జడ్జెస్‌కి బంగ్లాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇయన్నీ జరుగుతూ ప్యారలల్‌గా రోడ్లకి సంబంధించిన పనులు కూడా అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే హై టెన్షన్ పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు గాని అయన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ఇప్పుడు సాండ్ ఫిల్లింగ్ చేసుకున్నారు. దానిపైన ఏంటంటే పీసీసీ వేసి మళ్ళీ ఇక్కడ ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్ట్‌నైతే రెడీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎల్‌పిఎస్ లేఅవుట్లు గానీ, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు గానీ, ఇంకా కోర్ క్యాపిటల్ ఏరియాలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే మన రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.